ఇప్పుడు చెప్పరా, నేను దొక్కలా ఉంటే ఒంట్లో ఎలా ఉందని అడుగుతావేమిట్రా? జైలు నుంచి వెళ్ళొచ్చా కదరా, అక్కడ తిండి సరిపడిందో లేదో అని అలా అడిగాను. రాళ్ళు తిని కూడా ఆరాయించుకోగలరా చిను? నా ఆరోగ్యం గురించి నువ్వేం వర్రీ కాకు. నా తెలుసులే పోయి, కాకపోతే పాపం మీ నాన్న నీ గురించి తెగ దిగులు పడుతున్నాడు. నా బాధ అంతా నా గురించి కాదురా, మా సంధ్య గురించి. సంధ్య గురించా? సంధ్యకి ఇప్పుడు ఏం తక్కువైందిరా? తక్కువైందని కాదు, సంధ్యకి ఇప్పుడు వెంటనే పెళ్లి చేయాలట. అదే ఆయన ఆరాటం. కన్న తండ్రిగా ఆయన ఆరాట పట్టలో అర్థముందిగా శక్తి. నువ్వు కూడా ఆయనే సపోర్ట్ చేస్తున్నావా? సరే కానీ సంధ్యకి పెళ్లి చేసి ఆయన ఆరాటాన్ని తగ్గిస్తాం. పెళ్లి చేస్తారంటున్నా, ఒరిని వెతికావా? లేదురా, ఇప్పుడు వెతుకుతాను. అయినా మా సంధ్య బంగారు బొమ్మ, దాన్ని పెళ్లి చేసుకోమంటే ఎవడైనా కళ్ళ కట్టుకొని చేసుకుంటాడు. మరి నిజమేరా, సంధ్య లాంటి అమ్మాయి అర్ధాంగి కావటం నిజంగా గొప్ప అదృష్టం. మరి అంతటి అదృష్టంతో ఎవరో మరి. సీను, అదృష్టవంతుడు నువ్వేందుకు కాపాడు? మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుందావు. నీకేమైనా అభ్యంతరమా? శక్తి ఏమిటా నువ్వేది? నేను మీ సంధ్యని పెళ్లి చేసుకోవాలా? అవురా, సంధ్యకి నీకంటే మంచి ఊరిని నేను ఎక్కడి నుంచి తేగలను? చెప్పురా, మా సంధ్యని పెళ్లి చేసుకుంటావా లేదా? అదేరా, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్వాలేదురా, నేనేదో బాధపడతానని, మన స్నేహం చెడిపోతుందని నువ్వేం సంకోచించవద్దు. నీ మనసులో మాట నిర్భయంగా చెప్పు, నేనేం అనుకోనులే. మనకి ముందు సంధ్య ఏమనుకుంటుందో తెలుసుకోరా. సంగతి చెప్పరా, సంధ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? చెప్పారు కదరా, సంధ్యని పెళ్లి చేసుకోవటం నిజంగా నా గొప్ప అదృష్టం. మరి అంతటి అదృష్టము ఉన్నదా లేదా అన్నదారు నా సందేహం. థ్యాంక్ యూ సింగ్, నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయం సంధ్యకు తెలిస్తే ఎంతో సంతోషిస్తుంది. వస్తానా? అల్లుడు 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 పదే పదే ఎనని మాటే
సమారం ఆ మాటే మనస్సు వింటుంది నా ప్రాణమా సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది మధుకుమారం ఆ మాటే మనస్సు వింటుంది హాయ్ సంధ్య ఏంటి సీరియస్ గా పాటలు చేస్తున్నా నా సంగతి సరేలే, నువ్వేంటి పూల రంగంలో ఇలా తోటలు పెట్టబడ్డావు? రోజంతా ఇదే డ్యూటీగా. చూడు సుందరం, ఇప్పుడేదో రాజేష్ గారి పుణ్యం అంట లైఫ్ జాలీగా గడిపేస్తున్నావు. అదే రేపు రాజేష్ గారి కోపం వచ్చి నీ దాంట్లో చూసుకోమంటే అప్పుడు ఏం చేస్తావు? మా బావగారు పని రోజంతా నీవు సరిపడుతుందా? చూడు, ఉద్యోగం చేయడం పురుష లక్షణం అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏదో ఉద్యోగం చేసుకో. నాకు పని కన్నా ఉంది, ఉద్యోగం మన ఒంటికి పడదు. ఇప్పుడు అలాగే అంటావు, రేపు పెళ్లి చేసుకున్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వస్తుంది కదా, ఇప్పుడే వెతుక్కో. పెళ్లి చేసుకోవటం లేవారు తెలిసి అంత పెద్ద తప్పు సచ్చినా చెయ్యరు. అదేంటి, పెళ్లి చేసుకోవడం నీ దృష్టిలో తప్ప? తప్పే. ఎందుకంటే నాకు అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు జగబాన పడిపోతారు. అబ్బా, నీకు నిజంగా అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అన్నమాటే కాదు, ఉన్నమాటే. అసలు నా సంగతి సరిగా నీకు తెలియదు. మా బావ రాజేష్ ఉన్నంత వరకు నేను ఇలా దసరా పూలలాగా పార్కులో పడి తిరుగుతూ ఉంటాను, జీవితాన్ని ఎంగేజ్ చేస్తాను. అలాగైతే నీ ముందు కూడా చాలదన్నమాట, అంతేనా? అన్నమాటే కాదు, ఉన్నమాటే. అయ్యే బాబాయ్, నిజంగానా? మరి నాకు తెలియదే. అనవసరంగా అబద్ధం చేయగలగా. మా బావ రాజేష్ ఉన్నంత వరకు నువ్వు మా బావ చూడదక్కడిదంట. మీరు చల్లగా మెల్లగా పెళ్లి చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. సుందరం, నీకేమన్నా మతిపోయిందా? నేను లైన్ లో పెట్టడం ఏమిటి? బాగుంది. మా బావ ఒక లోకం, నువ్వు మరొక లోకం. చూడు మీ ఇద్దరికి పొత్తు కుదరదులే. సుందరం, అర్థమైంది కదా, ఇంకెప్పుడు అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అసలు నీ గురించి నాకు ఆలోచించే తిరిగెక్కడుంది? నిద్ర లేవగానే నాగమణి గురించి, టిఫిన్ చేసేటప్పుడు లక్ష్మీ ప్రసన్న గురించి, సినిమాకి వెళ్ళేటప్పుడు రోజా గురించి ఆలోచించడానికే తీరిక సరిపోవడం వల్ల. అయ్యో బాబాయ్, వాళ్ళందరూ నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్సేనా? కాదు, నా ప్రేమ దేవతలు. నా అదృష్టం కొంది ఫోన్ చేసి మై గాడ్, నీతో మాట్లాడి చాలా డేంజరస్ గా ఉంది. ఈ సింబలేవో రూపాడు, నేను వస్తాను. హాయ్ చిత్ర, కమాన్ మై డియర్. నీ గురించి చిత్ర విచిత్ర ఊహించుకుంటున్నాను.